ఏం చేయమంటారా ఆంటీ? మైథిలి ఏమిటి దేశాన్ని ఉద్ధరించిందా? బతిమలాడి మరీ భోజనం తినిపించడానికి సిగ్గు లేకుండా స్మగ్లింగ్ చేసింది. అలాంటి దాన్ని చీకొట్టి ఇంటి నుంచి గెంటేయాల్సింది పోయి ఆ శుభప్రద గారు బుజ్జగించి మరీ భోజనం తినిపిస్తున్నారు. నేరం చేసిన దాన్ని అలా నెత్తికెక్కించుకోవడం అవసరమా? అంతే త్రిష, ఆ శుభప్రద మొదట్నుంచి అంతే. అయిన వాళ్ల కాకుల్లో కాని వాళ్లకి కంచాల్లో పెట్టడం ఆవిడ గారికి మొదట్నుంచి బాగా అలవాటు. అయినా నువ్విప్పుడు ఆలోచించాల్సింది మైథిలికి బుజ్జగించి భోజనం పెడుతున్నారా, పండక్కి పట్టుచీర పెడుతున్నారా అని కాదు. స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న మైథిలిని ఎలా జైలుకి పంపించాలా అని ఆలోచించాలి. కరెక్టే ఆంటీ. దొరక్క ఇన్నాటికి మన చేతికి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. దీన్ని అడ్డం పెట్టుకుని మైథిలిని జైలుకి పంపించామంటే దాని పీడ శాశ్వతంగా విరగడ చేసుకోవచ్చు. మరదే నేను చెప్పింది నాకు చెప్పి ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? దాన్ని కేసులో ఇరికించి జైలుకెలా పంపించాలో ముందు అది చెప్పు. సింపుల్ ఆంటీ. తను నిర్దోషి అని నిరూపించుకోవాలంటే ఈ స్మగ్లింగ్ మైథిలి చేయలేదు అని సాక్ష్యాలు సంపాదించాలి. అది సంపాదించబోయే ప్రతి సాక్ష్యాన్ని దాని చేతికి ఒక్క సాక్ష్యం కూడా దొరకకుండా చేస్తా. దాంతో పోలీసులు ఇచ్చిన గడువు లోపల నిజం నిరూపించలేకపోయినందుకు మైథిలిని అరెస్ట్ చేస్తారు. నీ బొంద, మైథిలిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మా అత్తయ్య గారిని కదా అరెస్ట్ చేస్తారు. కరెక్ట్ ఆంటీ. కాకపోతే 2 రోజుల్లో నేరం నిరూపించకపోతే నేనే స్వయంగా వచ్చి లొంగిపోతాను అని మైథిలి లెటర్ రాసి మరీ ఇచ్చింది కదా. దానివల్ల మైథిలిని కదా అరెస్ట్ చేస్తారు. కరెక్టే, నేను ఆ విషయమే మర్చిపోయాను. అయితే మైథిలి చేతికి ఒక్క సాక్ష్యం కూడా దొరకకుండా నువ్వే చూసుకో. ఆ పని నాకు వదిలేయండి ఆంటీ, నేను చూసుకుంటాను కదా. ఆంటీ, మన మాటలు మైథిలి వినేసిందంటారా? నాకు అదే డౌట్గా ఉంది త్రిష. పొరపాటున విన్నదంటే దాన్ని అరెస్ట్ చేయించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. నాకు అదే టెన్షన్గా ఉందంటీ. అత్తయ్య గారు, భోజనం రెడీ అయింది, రండి వడ్డిస్తాను. నాకిప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటాను. సరే అత్తయ్య గారు. ఎన్నో రహస్యాలు బయటపడతాయి. నువ్వు వాటిని చూసిన తర్వాత ఫోన్ చేయి తల్లి, మిగతా విషయాలు మాట్లాడతాను. ఒక్క నిమిషం సత్తయ్య. నా జీవితం గురించి నాకు తెలియని నిజాలున్నాయా? నా జీవితంలో నాకు తెలియని రహస్యాలున్నాయా? ఏంటండి అవి? చెప్పడం దేనికమ్మా, కాసేపట్లో నువ్వే తెలుసుకోబోతున్నావు. ఒక అరగంట ఎదురు చూడు చాలు. నేను చెప్పాలనుకున్న నిజాలేంటో రహస్యాలేంటో నీకే తెలుస్తాయి. ఉంటానమ్మా. సత్తయ్య 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 ఏమైంది మైథిలి? సత్తయ్య నాకేదో కొరియర్ పంపిస్తానంటున్నాడండి. కొరియరా? ఎందుకు? ఏమోనండి, ఆ కొరియర్లో ఏవో ఫొటోస్ ఉన్నాయట. వాటిని చూస్తే ఇప్పటిదాకా నాకు తెలియని ఎన్నో నిజాలు తెలుస్తాయట. నా జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు బయటపడతాయట. అసలు నా జీవితం గురించి నాకు తెలియని రహస్యాలు ఏముంటాయండి? ఏమో మైథిలి, ఆ కొరియర్ వస్తే గానీ నిజాలేంటో బయటపడవు. ముందైతే కొరియర్ అని చూద్దాం. ఈవిడ గారికి కొరియర్ చేసే వాళ్ళెవరున్నారు? కొరియర్ చేయడానికి కూడా దేవుళ్ళు దిగి రావాలా ఏంటి? ఆ వచ్చిన కొరియర్ సామాన్యమైంది కాదు, మైథిలి జీవితానికి సంబంధించింది. ఏంటి మనవడా నువ్వనేది? ఆ కొరియర్ మైథిలి జీవితానికి సంబంధించిందా? అవును తాతయ్య. ఇప్పటిదాకా నాకు తెలియని ఎన్నో విషయాలు ఈ కొరియర్ ద్వారా తెలుసుకోబోతున్నానట. నా జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయట. మైథిలికి తెలియని రహస్యాలు, తెలియని విషయాలు ఏముంటాయి? తను గుణశేఖర్ కూతురు కాదు అన్న నిజం తప్ప. అయితే మైథిలి అసలు తండ్రి ఎవరు, తల్లి ఎవరు ఈ కొరియర్ ద్వారా తెలుసుకోబోతోందా?
ఇన్నేళ్లుగా నీకు తెలియని నిజాలు రహస్యాలు వేరెవరో కొరియర్ ద్వారా పంపించడమేంటి? అసలు ఈ కొరియర్ ఎవరు పంపించారు? మైథిలి జీవిత రహస్యాలు తెలిసిన ఒక వ్యక్తి పంపించాడు. మైథిలి, ఓపెన్ చేసి చూడు. అలాగేనండి. ఈ ఫోటో చూడు, తను మా అక్క కూతురు సోయానా నా మేనకోడలు. ఈ లీలాకృష్ణగాడు ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి కాకముందే తల్లిని చేసి నమ్మకంగా మోసం చేసి పారిపోయాడమ్మా.